ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. నాటి అధికార పార్టీకి సంబంధించిన డబ్బులు క్షేత్రస్థాయిలో పంపిణీ చేసేందుకు ఏకంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి డబ్బులు తరలించేందుకు నాటి ప్రభుత్వ పెద్దలతో కలిసి టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను తరలించారు. ఇందులోనూ టాస్క్ ఫోర్స్ టీంలో పనిచేసే పలువురు ఎస్ఐలను రాధాకిషన్ రావు పావుగా వాడుకున్నారు. ఆయన చెప్పినట్టు చేసిన సిబ్బంది వాంగ్మూలాల ఆధారంగా రాధాకిషన్ రావును కస్టడీకి తీసుకుని విచారణ జరపనున్నారు పోలీసులు. ట్యాపింగ్ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచేందుకు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసులను తమ టీం సభ్యులుగా చేసుకున్నారు నిందితులు. ఇందులో భాగంగా తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు, వేణుగోపాలరావు, ప్రణీత్ రావు తదితరులకు ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ శాఖలో కీలక పోస్టింగ్లు కల్పించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి ఫోన్లను, రెబల్స్గా ఉన్న నేతల ఫోన్లను, ఇతర పార్టీల నుంచి అధికార పార్టీకి రావాలనుకుంటున్న నేతల ఫోన్లను, సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కూడా నిఘా పెట్టించి ఫోన్లను ట్యాప్ చేయించారు. మొత్తం పొలిటికల్ వ్యవస్థను టెక్నికల్గా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు ట్యాపింగ్ బ్యాచ్. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లను ట్యాప్ చేశారని అనేక మంది నేతలు ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 4 అరెస్టు చేశారు స్పెషల్ టీం పోలీసులు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుల నిందితులుగా చేర్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలో రిటైర్డ్ ఐజీ కూడా పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారు. వీరిచ్చే వాంగ్మూలాల ఆధారంగా టీఆర్ఎస్ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.